గూడూరు పట్టణంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. గూడూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు పాత బస్టాండ్ వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరియు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనూరు మల్లికార్జున్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి ఎంతో సేవ చేశారని తెలిపారు. భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు గిద్దలూరు మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు దళితులకు అండగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగానికి ప్రాణం పోసిన అపర మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర కార్యదర్శి శివశంకర్, నాయకులు చైతన్య వసంత్, అశోక్ గురు, సామాజిక సమరసత వేదిక సభ్యులు ప్రసాద్ రెడ్డి, విశ్వేశ్వరరావు, రాజేంద్ర రెడ్డి, రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు రాజ్యాంగం రచించారంటే గొప్ప విషయం. ఎందుకంటే ఈ యొక్క భారతదేశాన్ని ముందుకు నడిపించే యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ప్రపంచంలో మొత్తం కూడా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని చూసి గర్వపడుతుంది. ఈరోజు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల గురించి కానీ, అదేవిధంగా ఏవైతే చదువుకోలేని పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి అణగారిన వర్గాలకు కూడా ఆయన తోడ్పాటు చేశాడు. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే అణగారిన వర్గాలు చదువుకోవాలి, ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ఉద్యమం కూడా చాలా ముందుకెళ్ళింది. ఆయన న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన చేసినటువంటి దేశానికి చేసినటువంటి కృషి, అదేవిధంగా అణగారు వర్గాలకి ఆయన చేసినటువంటి కృషి గొప్ప విషయం. అలాంటి నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని చెప్పి బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా గూడూరు శాఖ తరఫున మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా దేశ ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని, ప్రపంచం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి స్ఫూర్తి ప్రదాత, భారతదేశపు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన యొక్క జీవితం మొత్తం కూడా ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి, జాతీయ నాయకుడు. కేవలం కొంతమంది వ్యక్తులకు సంబంధించిన నాయకుడు మాత్రమే కాదు, ఈ యొక్క దేశం మెచ్చినటువంటి దేశ ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి జాతీయ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా, దేశ ప్రజలందరూ కూడా ఆదర్శంగా తీసుకొని కుల మతాలకు అతీతంగా మన యొక్క భరత మాతను విశ్వగురువు చేసే ప్రయత్నంలో మనమందరం కూడా ఆ మహనీయులు చూపించేటువంటి మార్గంలో నడవాలని చెప్పేసి మరొకసారి అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సాధిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్.